పెళ్లి చేసుకోమంటే ఇక అసలు ఇంటలేదు, ఆ మనసే లేదు ఇక ఆమెకు. ఇక చెల్లె పిల్లలు వచ్చినా, అక్క పిల్లలు వచ్చినా, ఎవరు వచ్చినా ఇక అన్నిటిని ఆమె చూసుకుంటుంది. ఇక నా పిల్లలు నేను గిట్టనే బతుకుతాను. మా సాల కదని నా బిడ్డే అని చెప్తాను సార్. నాన్నకి నా వీలైనంత సాయం ఏదో ఒకటి చేయాలనేసి నాగలి పట్టడం జరిగింది. కుటుంబాన్ని పోషించుకోవాలని చాలా మందిని కలిశాను, కానీ ఇలాంటి ఆర్థిక సాయం అందలేకపోయింది. నేను నా తల్లిదండ్రులని కష్టంలో వదిలిపెట్టి నా జీవితాన్ని నేను చూసుకోవడానికి వెళ్ళిపోదాల్చుకోలేదు. నా పేరు శ్రీలత. మా నాన్న లక్ష్మీమలు చల్లూరి, అమ్మ సావిత్రి. వాళ్ళ సంతానం మేము 7 అక్క చెల్లెళ్ళం. నాన్న ఆర్థిక పరిస్థితి ఉండే చాలా. తను ఎట్లా అంటే మమ్మల్ని ఇంతమంది పోషించడానికి తనకు చాలా కష్టాలు పడ్డాడు మా కోసం. కాబట్టి నాన్నకు శక్తి లేకుండా అయిపోయింది. తను చేన్ల దగ్గరికి వచ్చి చాలాసార్లు తనకు శక్తి లేక కూలబడిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్లు నేను ఎన్నోసార్లు చూసిన నాన్నని. కానీ నాన్న ఏ రోజు ఈ పని చేయి బిడ్డ అని ఏ రోజు చెప్పలే. నాన్న కష్టాన్ని గుర్తించి నేను నాన్నకి నా వీలైనంత సాయం ఏదో ఒకటి చేయాలనేసి నాగలి పట్టడం జరిగింది. నాన్న ఎంత వద్దు అన్నా, బిడ్డ నీకు ఇది చేయరాదు, నువ్వు చెయ్యొద్దు, ఇది మగపిల్లలు చేసే పని అన్నా కానీ నీకు ఆ లోటు నేను తీరుస్తా నాన్న అనేసి నాగలి పట్టి నాన్నకి వ్యవసాయంలో సాయం చేస్తున్నా. నేను నాన్నకు ఏ రోజు నన్ను ఈ పని చెయ్యి అనలే. నాకు కొడుకుంటే ఇట్లా చేసేవాడు, నా తోటి వాళ్ళు ఎందరో చూడు ఇట్లా ఉన్నారని నాన్న ఎంత బాధపడ్డా కానీ తను వల్ల బాధపడి మా కోసం ఇంకా కృంగిపోతే మమ్మల్ని పోషించే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరని గట్టి నిర్ణయం తీసుకొని చెల్లెళ్ళని చదివిపిస్తూ నేను నాన్నతో ఉండిపోయి అమ్మ నాన్నలు చూసుకోవాలని వ్యవసాయం చేశాను. నేను 10th వరకు చదువుకున్నా. ఇంకా చెల్లెళ్ళని చాలా చదివించాను, కానీ ఎలాంటిది లేదు. కనీసం నాకు ఒక నెలకి ఒక 10,000 పని ఉన్నా కుటుంబాన్ని పోషించుకోవాలని చాలామందిని కలిశాను, కానీ ఇలాంటి ఆర్థిక సాయం అందలేకపోయింది. చిన్న చిన్న పనులు, కూలి పని కానీ ప్రతి పని చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటున్నాను. 4 అక్కలం అంటే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా వాళ్ళని మనం చూసుకోవాలి, వాళ్ళని మనకు పెట్టు అని మనకు లేదు. కాబట్టి అక్క చెల్లెలని అందరినీ చూసుకుంటూ అమ్మ నాన్నలతో ఉండిపోతుంటాం. భూమి అంటే ఇంక ఎకరం ఉంటే ఇంకా మిగతా అక్క చెల్లెలకు పసుపు కుంకుమల కింద ఇచ్చేసినాం. అందరూ ఆడపిల్లలే కదా, మీరేం తింటారు, ఏం చేసుకొని బ్రతుకుతారు అంటే వాళ్ళకి ఇచ్చింది కూడా మేమే చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను అన్ని పనులతో పాటు మిషన్ కుట్టడం నేర్చుకున్నా. అన్ని రకాలు కుట్టడం వచ్చు, కానీ ఆర్థిక పరిస్థితి వల్ల 10 yearsగా నేను ఒక మిషన్ కొనుక్కోవడానికి ఎంత చేసినా కానీ ఆర్థికంగా పొందలేకపోతున్నాను. కనీసం నాకు మిషన్ ఉన్నా కానీ ఇంట్లో ఎలాంటి కూలి పని లేనప్పుడు నాకు అదన్నా ఇంట్లో పరిస్థితులకు సహాయపడుతుందని నా కుటుంబము ఆర్థిక పరిస్థితి చూసి నన్ను అమ్మ నాన్న పెళ్ళి చేసుకొని ఎంత బతిలాడినా ఏం చేసినా వాళ్ళ కష్టాన్ని చూసి నేను పెళ్ళి అంటనే వద్దు అనేసి మా అక్క చెల్లెళ్ళని తల్లిదండ్రులని చూసుకుంటా వాళ్ళ కోసమే ఉంటున్నా. ఒక ఆడపిల్లగా నేను వాళ్ళకి ఆర్థిక సహాయం చేయకపోవచ్చు, కానీ నా తల్లిదండ్రులకు ఎంతో కొంత వాళ్ళ కష్టాన్ని పంచుకోవడానికి నాకు వాళ్ళు ఈ జన్మనిచ్చినందుకు వాళ్ళని చూసుకోవాలని నేను పెళ్ళి వద్దు అని మా చెల్లెకి కూడా మ్యారేజ్ చేయడం జరిగింది. అందరూ ఏమన్నా సరే నేను నా తల్లిదండ్రులని కష్టంలో వదిలిపెట్టి నా జీవితాన్ని నేను చూసుకోవడానికి వెళ్ళిపోదాల్చుకోలేదు. ప్రతి కష్టాన్ని నేను తల్లిదండ్రులతో పంచు. నాకు 7 పిల్లలు. ఇక కొడుకులు లేరు. కొడుకు లేకనే ఇక నా 4వ బిడ్డ. ఇక ఇదే వ్యవసాయం చేస్తానని ఇక ఆమె అలా దాడి దుంతంటే మెల్లగా ఆమె ఏమైనా వేసుకొని ఇక ఆమె చేస్తుంది. ఇప్పుడు చేయబట్టి ఇప్పుడు 4-5 గంటలు అవుతుంది.
ఇక ఈమె కూడా ఏమైనా పిల్లలు ఇక చెల్లె పిల్లలు వచ్చినా అక్క పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా ఇక అన్నిటిని ఆమె చూసుకుంటుంది. ఇక నాకు మెడలు నడుము ఒక్కరిగిందాడు, ఆయనకు మోకాలు లేదు. ఇక పెళ్లి చేసుకోమంటే ఇక ఈ చెల్లెల పెళ్లి చేయాలి కదా, ఇక నేను చేసుకోను అని అంటుంది. ఇక అంటే ఇక అట్టనే ఉంటుంది. ఎట్లా చేసుకోవాలి కదా అంటే లేదు మిమ్మల్ని ఎవరు చేస్తారు, మీ కాళ్ళు రెక్కలు దగ్గర పడుతున్నాయి, చెల్లెని పెళ్ళికున్నారు అని అంటుంది. ఇక పని చేయాలి ఎట్లా అనిపిస్తుంది అంటే చేసుకోవాలి బిడ్డ ఎట్లా చేసి అంటే లేదమ్మా ఇక నువ్వు నిన్ను చూసుకుంది నేను ఎట్లా మగపిల్లలాగా నేను ఎట్లా ఇలా చెల్లెందు చేస్తా అక్కల చేస్తా ఇక అందరు నేనే చూసుకుంటా అంటాను. చేసుకోవాలని నేను అంటే అసలు ఇంటలేదు, ఎందరు చెప్పినా అసలు ఇంటలేదు. ఆయన ఆ మనసే లేదు ఇక ఆమె. ఇలా నాన్నకు ఈ నడుము మోకాలు లేవక ఆయన కూడా ఈడుచుండి వెనక కట్టిండు, పని చేస్తలేడు. ఈ ఏడే ఒక మొన్న డవరా కట్టిండు అంతే. కట్టదామని కట్టినాక మనలో నేనే లే నాన్న నువ్వు లే అని ఆమె పోయి చేసింది. ఇక అంత ఉంది అలా నాన్న చేసిండు కానీ ఇప్పుడు ఆమె చేస్తుంది. ఇక నా పిల్లలు నేను గిట్టనే బతుకుతాను. ఈయన పూస బొక్క అరిగిందని 3 బొక్కలు అరిగినాయి అంట. ఒకరోజు పని చేస్తే 4 రోజుల దాకా పని. వ్యవసాయం అంటే ఎకరం అంతా చెలుకుంటే ఆ 2 పిల్లలకు పెళ్లి అయిన వాళ్ళకి ఇచ్చిన. ఇక వాళ్ళకు ఏమి లేదు, ఇంకా కడుమ వాళ్ళకు అప్పుడు 2,000 3,000 కలట. మన దగ్గర ఏం లేదు కదా, ఇంకో పొలం ఉన్నది ఇంత తినటానికి ఎకరం అంత ఉంది. కవులకు చేస్తున్నాం. కవులకు ఒకడ ఎకరం, ఒకడ 20 గుంటలు, ఒకడ 10 గుంటలు అంతా చేస్తాను. ఇక లేక సరిపోతలేవు మాకు తిండికి, సరిపోకుంటే చేస్తాను. పెళ్లి చేత బిడ్డ అంటే నాకు పెళ్లి అదేమద్దు, మీకెవరు తీయాలి వ్యవసాయం ఇక అని నాగలి దున్నుడు ఇట్లా సట్టుకొట్టుడు పారదిక్కుడు ఇదే పని చెప్తాను. ఎంత చెప్పినా ఇను లేదు, మీకెవరు తీయాలని ఎవరు వచ్చినా ఒప్పుకుని లేదు. ఇక ఇంకో బిడ్డ 2 జవులేని రావు, ఆమె ఇంటి వినే ఉంటుంది. ఇంకో చిన్న బిడ్డకు ఈ కింద పడి ఈ నరం ఆపరేషన్ చేయించిన, ఆమె ఇట్లా పట్టుకొని ఆమె వింటాను. 7 బిడ్డలు సల్లూరుపల్లె. ఇక వ్యవసాయం పని ఆమె సాధ కదని ఆ బిడ్డే అని చెప్తాను సారు. ఇక నాగలు దున్నుడు కానీ జంబు కొట్టుడు ఇట్లా పత్తెల దవర కొట్టుడు మందు వేసుకోడు ఇదే పనిగా చెప్తాను. ఇక కొడుకులు లేరు, కొడుకులు అందుకే కొడుకోవాలని ఈమె నాకు అన్ని తీర్ల నాతో తోడుండి అన్ని పనులు చేస్తాను. ఇక నాకు మోకాళ్ళు ఎత్తలేవు నడిచడానికి నాగటెంబడి. ఇంకా 3 పెళ్ళిళ్ళకు ఉన్నారు. పెళ్లి చేసుకోమంటే ఇక అసలు ఇంటలేదు, ఆ మనసే లేదు ఇక ఆమె. ఇక చెల్లె పిల్లలు వచ్చినా అక్క పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా ఇక అన్నిటిని ఆమె చూసుకుంటుంది. ఇక నా పిల్లలు నేను గిట్టనే బతుకుతాను. సాధ కదని నా బిడ్డే అని చెప్తాను సారు. నాన్నకి నా వీలైనంత సాయం ఏదో ఒకటి చేయాలనేసి నాగలి పట్టడం జరిగింది. కుటుంబాన్ని పోషించుకోవాలని చాలా మందిని కలిశాను, కానీ ఇలాంటి ఆర్థిక సాయం అందలేకపోయింది. నేను నా తల్లిదండ్రులని కష్టంలో వదిలిపెట్టి నా జీవితాన్ని నేను చూసుకోవడానికి వెళ్ళిపోదాల్చుకోలేదు.